అర్థమైందిరా? అయ్యిందా? రాసివ్రా. రానా? రాకి రాస్ సార్కి సార్. హలో గాయ్స్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. దాని గురించే మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత మంచి పొలిటికల్ ఎమోషనల్ డ్రామా చూడబోతున్నాం అనే వైబ్స్ ఇచ్చాడు. ఒక శివాజీ ఒకే ఒక్కడు ఫీల్ వచ్చింది. ట్రైలర్లో లాస్ట్ డైలాగ్ హై ఇచ్చింది. ఏంటది? రాకి రా సార్కి సార్. రాసివ్రా. రానా? రాకి రాస్ సార్కి సార్. మంచి హై ఇచ్చింది. ఎండింగ్ షాట్ ట్రైలర్కే హైలైట్. టీజర్ లాగే ఏం చేశాడరా వాడు అనే డైలాగ్స్ ఉన్న ట్రైలర్ని కూడా ఎండ్ చేసాడు. సో ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు ట్విస్ట్. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ మూవీ భారతీయుడు చాలా స్లోగా ల్యాగ్గా ఉంది అని మనందరికీ తెలుసు. అదే ఫీల్ అయినట్టున్నాడు శంకర్ గారు కూడా. సో ఈ మూవీకి ఎడిటింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అది ఏంటి అంటే చాలా ఫాస్ట్గా కట్స్ పడతాయంట. డైవర్షన్ అయిపోతుంది ఈ జనరేషన్ వితిన్ 10 minutes. అంటే వాళ్ళని చాలా ఎంగేజింగ్గా ఆ పిక్చర్ కట్స్ ఉండాలని. ఈ పిక్చర్ చూడండి, ఫాస్ట్ పేస్గా వెళ్తుంది, మీరు ఇట్టట్టు తిరగడానికి అవకాశం ఉండదు. అలాంటి వెరీ బ్యూటిఫుల్ ఎడిటింగ్ బై రూబెన్ దిస్ మూవీ. సో సీన్ టు సీన్ వెంటనే వస్తూ ఉంటాయంట. మనం కాసేపు ఫోన్ చూసుకొని సినిమా చూడటానికి కూడా టైం ఏమన్నంత టైట్ స్క్రీన్ ప్లేతో అండ్ ఎడిటింగ్తో ఈ మూవీని నేరేట్ చేయబోతున్నాడు. సో అది శంకర్ గారే చెప్పాడు. ఓకే, ఇంకా ట్రైలర్ గురించి ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం కనిపించింది అంటే ఫస్ట్ గ్రాండ్నెస్, క్వాలిటీ, నో కాంప్రమైజెస్ అండ్ రామ్ చరణ్ విత్ హార్ట్ సీన్స్, మేక్ ఓవర్ చాలా బాగుంది. నార్మల్గా యాక్టింగ్ అంటేనే యాక్ట్ చేయకపోవడం. సో ఇందులో రామ్ చరణ్ గారు జీవించేశాడు. ఓల్డ్ లుక్లో అయితే కొట్టేశాడు అనుకుంటున్నా. మెయిన్గా స్టోరీ లైన్ అర్థమవుతుంది. ఐఏఎస్కి పొలిటీషియన్స్కి మధ్య ఫైట్. బట్ డ్రామాలో చాలా ప్లాట్స్ అండ్ ఏపీలో జరిగిన చాలా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయంట. దిల్ రాజు గారే చెప్పాడు. హార్ట్ కింగ్ అంటే గుర్తుకొచ్చింది. ఓన్లీ సాంగ్స్కే 73 crores బడ్జెట్ అయిందంట. ఇంకా మూవీకి ఎంత అవుతుందో మీ ఊహలకే. అయినా ఎంత పెట్టినా వస్తాయి అనే ధైర్యం ఎవరిచ్చాడు? శంకర్ సార్ అండ్ రామ్ చరణ్ గారు. వాళ్ళు ఉండగా ఇంకా దిల్ రాజు గారికి ఎందుకు భయం? సో మూవీ ట్రైలర్లో హిడెన్ డీటెయిల్స్ కన్నా సాంగ్ కట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సాంగ్స్కి అంత బడ్జెట్ పెట్టాడు కదా. ట్రైలర్ ఒక 60% ఉంటే 40% సాంగ్స్ కట్స్ కూడా ఉంటాయి. సో మనం స్టోరీని ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నా ఎక్కువ డ్రామానే ఉంటుంది. కాబట్టి ఈ హిడెన్ డీటెయిల్స్ వల్ల మనకి తెలిసే వాటికన్నా జస్ట్ ఆ ట్రైలర్ని అలా ఎంజాయ్ చేసేసేయండి. Jan 10th ఒక మంచి హిట్ కొడదాం అనుకుంటున్నాను. సో మళ్ళీ Jan 10th రివ్యూతో కలుద్దాం. జై బాలయ్య డాక్ మహారాజ్ గురించి సండే మాట్లాడుకుందాం. ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో. ఓకే, టేక్ కేర్ గాయస్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, మౌలి ముచ్చట్లు.